పశ్చిమాసియా యుద్ధంతో నెలకొన్న గ్యాస్ కొరతపై కేంద్రం దృష్టి సారించింది. కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 నుంచి 70% పెంచుతూ వాణిజ్య పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. దిగుమతులకు అంతరాయం ఏర్పడడంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలను చేపట్టింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇతర పరిశ్రమలకు కూడా ఈ రంగాలు మద్దతుగా నిలుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. ప్రస్తుతం ఉన్న 50% కేటాయింపులకు అదనంగా మరొక 20% సరఫరా చేయనున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అదనపు 20% కోటా పొందాలంటే వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పీఎన్జీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ప్రత్యేక ఉష్ణ ప్రయోజనాల కోసం ఎల్పీజీని వాడే పరిశ్రమలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించింది.